బోయపాటి బాలయ్య కాంబినేషన్లో 2010లో వచ్చిన సింహ చిత్రంలో సింహమంటి చిన్నోడే అంటూ సిల్వర్ స్క్రీన్ పై తన వాయిస్తో మ్యూజిక్ చేశారు గాయని శ్రావణ భార్గవి. సంగీతంపై ఆమెకు ఉన్న ఆసక్తినే ప్రముఖ గాయనిగా ఇండస్ట్రీలో నిలదొక్కుంది. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, చక్రి, మణిశర్మ, మిక్కీ జే మేయర్ ఇలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమె కలిసి పనిచేశారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఆమె టాలెంట్ చూపించారు. కెరీర్లో రాణిస్తున్న తరుణంలో ప్రముఖ సింగర్ హేమచంద్రతో శ్రావణ భార్గవి 7 అడుగులు వేశారు. మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరు 2013లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో వీళ్ళిద్దరూ విడిపోయారని గతంలోనే పలు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదనే అర్థం వచ్చేలా వారిద్దరూ అప్పట్లోనే తిప్పికొట్టారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. సుమారు 2 ఏళ్లుగా వారిద్దరూ కలిసి ఎలాంటి ప్రోగ్రాం చేయడం కానీ, ఒక వేదిక మీద కనిపించడం కానీ జరగలేదు. కొన్ని నెలలుగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న హేమచంద్ర మాత్రం తన ఫ్యాన్స్తో టచ్లో ఉన్నారు. గతంలో వారిద్దరూ చాలా ప్రోగ్రామ్స్ జంటగా చేశారు. కానీ కొన్ని నెలలుగా వారిద్దరు కలిసి చేసిన ఒక్క ప్రోగ్రాం కూడా లేదు. దీంతో వారిద్దరూ దాదాపు విడిగానే ఉన్నారు అనేది నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆమె హెల్దీ ఫంక్షన్లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే. దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ అనే ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆ ఫోటోలు తన సోదరుడు అయిన హరీష్ హల్దీ ఫంక్షన్ కు సంబంధించినవి. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తూ ఆమెకు రెండో పెళ్లి అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆమె విడాకులే తీసుకోలేదు, వాటిపై క్లారిటీ ఇవ్వలేదు అంటే వారిద్దరూ భార్యాభర్తలే అని అర్థం. అలాంటిది రెండో పెళ్లి అని ఎలా రూమర్స్ క్రియేట్ చేస్తారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.